ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ కావటంతో అధికారులంతా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. సాధారణ ఉపాధ్యాయుడు మొదలుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పుడు ఎన్నికల విధుల్లో తలమునకలయ్యారు. ఓటర్లకు నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఈసీ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రుల కాన్వాయ్ని సైతం వదలడం లేదు. ఎన్నికల నిబంధనలకు లోబడి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతోంది. ఎంతటి వారినైనా సరే వదలడం లేదు. ఇలా తనిఖీలు చేసి ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, బంగారం వంటివి పట్టుకుంది. అయితే ఒడిశాలోని ఓ ఐఏఎస్ అధికారి అత్యుత్సాహం అతని ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఉత్తి పుణ్యానికి ఆయన కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఒడిశాలో ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి మొహమ్మద్ మొహసిన్ను నియమించారు. 1996 బ్యాచ్కు చెందిన మొహసిన్కు మంచి సమర్థవంతమైన అధికారిగా పేరుంది. ఈ క్రమంలోనే తన విధుల్లో భాగంగా ఏకంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను సంబల్పూర్లో తనిఖీ చేశాడు. కలకలం సృష్టించిన ఈ ఘటనతో ప్రధాని భద్రతా సిబ్బంది విస్మయానికి గురయ్యారు. ఎన్నికల సంఘం కూడా ఈ వ్యవహారంపై సీరియస్గా రియాక్ట్ అయింది. మొత్తం వివరాలు తెప్పించుకొని ప్రధాని హెలికాప్టర్ చెక్ చేసిన మొహసిన్పై సస్పెన్షన్ వేటు వేసింది. వాస్తవానికి సీనియర్ అధికారి అయిన మొహసిన్కు నిబంధనలు తెలియంది కాదు. ఈ తరహా తనిఖీల నుంచి ఎస్పీజీ రక్షణ ఉన్నవారికి మినహాయింపు ఉందన్న విషయం ఆయన మరిచినట్టున్నారు. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ వీవీఐపీ కేటగిరీలోకి వస్తారు. ఆయనకు ఎస్పీజీ రక్షణ ఉంటుంది. దేశంలోనే మరెవరికీ లేనంత భద్రత ప్రధానికి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పంజరంలో చిలుక లాంటి పరిస్థితి మోదీది. ఆయన కాలు కదపాలన్నా, నీళ్లు తాగాలన్నా ఎస్పీజీ సిబ్బంది అధికారం ఉండాల్సిందే. ఇక ఈసీ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయానికి వస్తే ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్న వారికి అన్ని రకాల తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. మరి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న ఐఏఎస్ అధికారి మొహమ్మద్ మొహసిన్ తెలిసి తనిఖీలు చేశాడో లేదా ప్రధాని ఎస్పీజీ రక్షణ కలిగి ఉన్న వ్యక్తి అని మరిచి చేశాడో తెలియదు. కానీ మొత్తానికి ఆయన హెలికాప్టర్ తనిఖీ చేసి సస్పెన్షన్కు గురయ్యారు. ఇక మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను తనిఖీలు చేయడంతో ఆయన 15 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ని కూడా ఇదే తరహాలో చెక్ చేశారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చాపర్ను కూడా సంబల్పూర్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. కొద్ది రోజుల ముందు ప్రధాని చాపర్లో ఏదో నల్ల ట్రంక్ పెట్టెను దించి మరో వాహనంలోకి ఎక్కిస్తున్న వీడియో బయటపడింది. దీంతో ప్రతిపక్షాలు ప్రధాని తన చాపర్లో డబ్బులు తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాయి.